'తలకోన' 2 అవర్స్ 6 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో రూ. 99కి రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమా 'తలకోన'ను చూసిన తర్వాత నాకైతే నా తల పగిలిపోయినంత పనయింది. 'తలకోన' పేరులో తల ఉంది కానీ ఎలా ప్రెజెంట్ చేద్దామనే విషయంలో మాత్రం తల పెట్టి ఆలోచించినట్టు అనిపించట్లేదు. అసలు విషయం తక్కువ, సోదెక్కువ. స్క్రిప్ట్ బావుంది. ఒక మంచి అడ్వెంచరస్ థ్రిల్లర్ అయ్యుండేది సరిగ్గా తీసుంటే. మధ్యలోనే వదిలేసే పొలిటికల్ సీన్స్‌తో స్టార్ట్ చేసి, హీరోయిన్ కోసం ఎక్స్‌పోజింగ్‌కి, ఫైట్‌కి కొంత టైము, ప్రకృతి కోసం నీతులు మాట్లాడే బలవంతమైన ఫోర్స్డ్ సీన్స్, కనెక్ట్ అవ్వని క్యారెక్టర్స్, స్టోరీ ఒకటైతే దాని సోదెక్కువ యాడ్ చేసి, థ్రిల్స్‌నే లేని విధంగా చూపించారు. అసలు అడవిలో తప్పిపోతే ఇంకా వాళ్ళతో వచ్చిన ఒక మగాడిని మర్డర్ చేశారని తెలిస్తే ఎవరైనా టెన్షన్ పడతారు. ఇంకా టైర్డ్‌గా కనిపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం మేకప్‌లు చెరిగిపోవు, బట్టలు మాసిపోవు. ఏదో వాళ్ళని రికమెండేషన్‌తో తీసుకున్నాం కదా! సర్లే వాళ్ళకి కొన్ని సీన్స్ ఏసేద్దాం అన్నట్టు ఉంటాయి వాళ్ళ క్యారెక్టర్స్. ఏం నచ్చలేదు గైస్ మూవీ. నచ్చిన 2 విషయాలేంటంటే క్లైమాక్స్‌లో సంజీవని కొన చెట్టు గ్రాఫిక్స్, ఇంకో కొంత సినిమాటోగ్రఫీ అంతే. ఫ్యామిలీతో చూడొచ్చంటే హీరోయిన్ అప్సరా రాణి గారి ఎక్స్‌పోజింగ్ ఉంది బికినీ అండ్ కొన్ని సీన్స్‌లో. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌కి తలకోన అనే అడవిలోకి వెళ్తారు. అసలు అక్కడికే ఎందుకు వెళ్లారు? మిస్ ఏషియాగా పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఎందుకు చేసుకున్నారు? ఆ తలకోనలో విలన్స్ వెతుకుతున్న సంజీవని కోన దొరికిందా లేదా? వీటన్నిటికి కనెక్షన్ ఏంటి అన్నది స్టోరీ. మిస్ ఏషియా అంటారు. సెపరేట్‌గా ఫైట్ పెడతారు. సాంగ్స్ ఏస్తారు. అసలు అవైనా బావున్నాయి అంటే అది లేదు. మందు బాటిల్ సెక్యూరిటీ గార్డ్‌కి కొట్టి సింపుల్‌గా గేట్స్ ఓపెన్ చేసుకొని కార్‌లో అడవిలోకి వెళ్ళిపోతారు. ఆ అడవిలో అజయ్ ఘోష్ గారు విలన్‌గా ఎంట్రీ. మధ్యలో పిచ్చోడి రోల్. ఇంకా డ్రగ్స్ అంటారు. హీరోని కెమిస్ట్ అంటారు. ఏదో నిమ్మకాయ రసం చేసినంత ఈజీగా డ్రగ్స్ చేస్తుంటాడు. అడవిలోని మూలికలతో ఫార్ములాస్‌ని తయారు చేసేస్తుంటాడు. అంతవరకు బోరింగ్‌గా నడిపి సడెన్‌గా సెంట్రల్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటూ పోకిరి మదర్ ట్విస్ట్. సోది సోది సెకండ్ హాఫ్ అయితే. మధ్యలో ఒక పోలీస్ ఫైట్, అన్‌ఇంట్రెస్టింగ్ నరేషన్, అన్నెసెసరీ అండ్ ఇన్నెఫెక్టివ్ సీన్స్ ఇంకా చాలా దాచారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అప్సరా రాణి గారు పర్ఫార్మెన్స్ కూడా పాపం డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎంతో ట్రై చేశారు మ్యాచ్ చేద్దామని. కానీ ఈవిడ పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ అబ్బా జబ్బా దెబ్బ అన్నట్టే ఉంది. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఈ తలకోన నా తల తినేసింది. ఇక చూస్తానంటే మీ ఇష్టం. గుడ్ స్టోరీ బట్ వెరీ బ్యాడ్ ప్రెజెంటేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 1.75. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.